మహోన్నతుడవు మమ్మను మిక్కిలి ప్రేమించిన తండ్రి మీకు వందనాలు. మరి కుమారి మండల కాల శిలువ శ్రమల ధ్యాన కుడికలో మరి విశేషంగా 10వ దినములోనికి మమ్మను నడిపించిన మీ కృపను బట్టి స్తుతిస్తున్నాను. 9 దినముల ఆత్మీయ ప్రయాణం మా శరీరంలో మీరు ఏర్పరిచిన అనేక అవయవాల ద్వారా మిమ్మను అయా ఏ రీతిగా మహిమపరచాలి, ఏ రీతిగా మేము జీవించకూడదు మాకు తెలియజేశారు. తిరిగి ప్రభా ఈ 10వ దినం మీ మాటల కొరకు ఆశతో కనిపెడుతున్నాను. నా మాటలు నిష్ప్రయోజనకరమునైనా మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరం మాకు ఇచ్చి మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని నాతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ 10వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు సామెతల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు, అలాగే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19 నుంచి 22 వచనాల భాగాన్ని మనం చదువుకున్నాం. అంశము నోరు. ప్రభునందు ప్రియులారా, ఈ భాగంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు 8 విషయాల గురించి మనం ఆలోచన చేస్తాం, ధ్యానం చేస్తాం. ఇక చివరి విషయాలకు నడిపించబడుతున్నాం. అందులో చాలా ప్రధానమైనది నోరు. మీరు గమనించారో లేదు, ప్రతి అవయవాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే అన్నింటిలో ప్రధానమైనది ఫలానాది 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 అని చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే ప్రతీది ప్రధానమైనదే. అందుకనే ఆయన దృష్టిలో ప్రధానమైనటువంటి మన కొరకు ఆయన వాటిని ఏర్పాటు చేసి మనల్ని ప్రధానులతోనూ అధికారులతోనూ కూర్చుండబెట్టడం ఆయన అభీష్టము అయింది. కనుక చాలా ప్రధానమైనటువంటి మరొక అంశం ఏంటంటే నోరు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నానంటే అది మీకు కమ్యూనికేట్ చేయబడుతుంది అంటే దానికి కారణం నోరు. సాధారణంగా నోరు ఎందుకు ఉందయ్యా అంటే తినడానికి అన్నట్టుగా కొంతమంది బతుకుతారు. నోరు ఎందుకు ఉందయ్యా అంటే తినడానికి ఉందయ్యా అన్నట్టు కొందరు బతుకుతారు. కానీ నోరు తినడానికి మాత్రమే కాదు, ఆ తినడానికి కృప చూపించిన దేవుని స్తుతించడం కొరకు, మహిమపరచడం కొరకు అన్న సంగతి మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం చదువుకున్నటువంటి 2 భాగాల్లో నోటిని గురించి, మాటల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నోరు దేనిని రిప్రజెంట్ చేస్తుందండి? నోరు దేనిని రిప్రజెంట్ చేస్తుంది? నోటి ద్వారా ఏం చేస్తాం? నోరు మాటను రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంతే కదా? మనము తినడం మాత్రమే కాదు, నోటి ద్వారా మాట్లాడడం మొదలు పెడతాం. నోరు, మాట ఈ రెండింటిని మనము విడివిడిగా చూడలేం. కనుక ఈరోజు మాటలాడే నోరుని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మూలవాక్యం సామెతల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనపు మొదటి భాగము 3వ వచనాన్ని కూడా పూర్తిగా మనం చదువుకుందాం. నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును, ఊరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. నోటి ఫలము చేత ఒక మనుషుడు అట్టండి మేలును అనుభవిస్తాడు. మేలే కాదు, నువ్వు మాట్లాడే ఆ నోటి ఫలము చేత కీడైనా మేలైనా సరే, మానవ జీవితంలో కీడైనా మేలైనా సరే మన మాటే. అందుకనే పెద్దలు ఒక సామెత అన్నారు. ఏ సామెత అన్నారు? ఏమన్నారండి? విచిత్రం ఏంటంటే మనకందరికీ తెలిసి ఇప్పటివరకు నేను అడిగినటువంటి లోకోక్తుల్లో ఎవ్వరూ పూర్తిగా ఏది చెప్పలేదు. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ ఏం చేశారు? లోకోక్తి ఏమిటి అంటే అందరూ ఏకకంఠంతో చెప్పారు. అందరికీ తెలుసు. కానీ అందరి జీవితంలో మంచిది కాని అవయవం ఏదైనా ఉందంటే ఇప్పుడు మాట్లాడరు. అందరి జీవితంలో మంచిది కాని అవయవము ఏదైనా ఉందంటే దాని పేరే నోరు అనమాట. మనకు తెలుసు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. నోటి ఫలము చేత మేలును అనుభవిస్తావు, నీ నోరు సరిగా లేకపోతే కీడును అనుభవిస్తావు. కనుక నోటిని ఇచ్చిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నోటి ఫలము చేత నీవు మేలును అనుభవించే వ్యక్తిగా ఉన్నావా?
లేదంటే కీడును అనుభవించే వ్యక్తిగా ఉన్నావా? 3వ వచనములో మరీ చక్కని విషయాలు మాట్లాడుతూ తన నోరు కాచుకొనివాడు, నిజమా కాదా? తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకుంటాడు. రోడ్ల మీద గొడవలు జరుగుతూ ఉంటాయండి. ఓ చిన్న మాట ఎవడో తోలనాడతాడు అనమాట అండి. ఒక చిన్న మాట వాడు నోటి, అది వాడుక భాష అనమాట అండి. ఓ నోటి మాట తోలనాడతాడు. అక్కడి నుంచి తగాద, గొడవలు, రక్తం కారలు కొట్టుకుంటారు. కొన్నిసార్లు ఆ దెబ్బలట్లు ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. నోరు కాచుకునేవాడట తను కాపాడుకుంటాడట. మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఎవరితో గొడవలు మనకి రెండు, ప్రశాంతంగా ఉంటాం. మన దారేదో మనం చూసుకుంటాం, మనం పనేదో చూసుకుంటాం. ఊరక మాట్లాడేవాడు తనకే, కొంతమంది అసలు నోటికి తాళం వేయలేం, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారో తెలీదు, ఎందుకు మాట్లాడతారో తెలీదు, ఎవరితో మాట్లాడతారో తెలీదు, అసలు వారి మాటలు ఏమిటో కూడా మనకి తెలియదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునే వరకు మాట్లాడుతూనే ఉంటారు. పిల్లరా, జ్ఞానైన సొలొమోను నోటిని గురించి చాలా మంచి విషయాలు చెప్తున్నాడు. ప్రతివాడు తన నోటి ఫలమును అనుభవించి తీరుతాడు. తన నోటిని కాచుకుంటే అది మేలుకరంగా ఉంటుంది, లేకపోతే నాశనాన్ని కొని తెస్తూ ఉన్నది అన్న సంగతిని తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటి నోటిని గురించి వాక్యం ఏం చెప్తుందో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి ఈనాటి ధ్యానంలోనికి నడిపించబడదాం. అంటే కొన్ని రిఫరెన్సెస్ మీ ముందు పెట్టడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకంటే నోటి ద్వారా మిత్రులను తెచ్చుకునేవారు ఉన్నారు, నోటి ద్వారా శత్రువులను కూడా తెచ్చుకునేవారు ఉన్నారు. అందుకని 141వ సంకీర్తనలో కీర్తనాకారుడైన దావీదు ఒక అమూల్యమైన మాట మాట్లాడుతూ ఉంటాడండి. తన నోటిని దేవునికి అప్పగించుకుంటూ, యెహోవా నా నోటికి, 141వ సంకీర్తన 3వ చరణంలో, యెహోవా నా నోటికి కావలి ఉంచుము. ఎందుకు దేవునికి అప్పగిస్తున్నాడంటే, ఎవ్వడు కూడా తన నోటిని అదుపు చేసుకునే శక్తి కలిగిన వాడు కాదు. మాట్లాడతాం, ఏదో ఒకటి పొరపాటు మాట్లాడతాం, కీడు మాట్లాడతాం, చెడు మాట్లాడతాం, ఏదో ఒకటి తొందరపాటు కలిగి మాట్లాడి సమస్యలను, వివాదాలను, తొందరలను మనం తెచ్చుకుంటూ ఉంటాం. అందుకని కీర్తనకారుడు దావీదు అన్నాడు, అయ్యా నా నోటిని అదుపులో పెట్టుకోవడం నా వల్ల కాదు, కానీ నా నోటికి నీవే కావలి ఉంచు, నా నోటిని నీవే అదుపులో ఉంచు అని ప్రార్థన చేస్తున్నాను. సామెతల గ్రంథము కొన్ని రిఫరెన్సెస్ చూద్దామని చెప్పాను కదా, వాటిని చూస్తున్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చదువుకుందామండి. మూర్ఖపు మాటలు నోటికి రానియకము. మూర్ఖపు మాటలు నోటికి, కొన్నిసార్లు చాలా మాట్లాడుతూ ఉంటాం, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటామండి. కొన్నిసార్లు మనము అది తప్పని తెలుసు, అది కూడదని తెలుసు, అలా మాట్లాడకూడదని కూడా మనకి తెలుసు. కానీ కొన్నిసార్లు మనలో మూర్ఖపు మాటలను మాట్లాడుతూ దేవునికి ఆయాసము, తోటి సహోదరునికి గాయాన్ని కూడా కలుగు చేస్తూ ఉంటామండి. 18వ సంకీర్తనలో 9వ చరణంలో 7వ చరణంలో ఇంకొక అమూల్యమైన మాట మాట్లాడుతూ ఉంటాడండి. 18వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం, బుద్ధిహీనుల నోరు వానికి నాశనము తెచ్చును. చాలాసార్లు బుద్ధిహీనతతో మాట్లాడి లేనిపోని సమస్యలు, లేనిపోని తగాదాలు, లేనిపోని గొడవలు తెచ్చుకుంటుంటారు. అందుకని ఎఫెసీ 4:29 పౌలు భక్తుడు అంటాడు, దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. అంటే చెడ్డ మాట ఏది కూడా మన నోట రానియకుండా జాగ్రత్తగా చూసుకోవాలటండి. అదే పౌలు కొలస్సీ 3:8 అంటాడండి, దూషణ మాటలు మీ నోట రానియకండి, దూషణ మాటలు మీరు నోట రానియకండి. యాకోబు 3:10 అంటాడండి, శాపవచనము మీ నోట రానయకుడి అని జ్ఞాపకం చేస్తాడు. వీటన్నిటికీ మించి 19వ సంకీర్తనలో 14వ చరణంలో కీర్తనాకారుడు దావీదే మళ్ళా అంటాడు, అయ్యా నీ సన్నిధిలో ఉన్నటువంటి నా యొక్క జీవితంలో నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీకు అంగీకారములుగా ఉండునట్లు చేయి. మన మాటలు ఎవరికి అంగీకారములు కావాలట? మనుషులు మెచ్చుకోవాలని కాదట అండి, మనుషులు పొగడాలని కాదట. అబ్బా మీరు చాలా బాగా మాట్లాడతారండి, మీరు చాలా బాగా మాట్లాడతారండి, మనుషులు మెచ్చుకోవాలని కాదట అండి. నీ నోటి మాటలు ఎవరికి అంగీకారంగా ఉండాలండి? నీ దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ నోటి మాట నీ దేవునికి అంగీకారం అయితే అప్పుడు నీవు కూడా నీ దేవునికి అంగీకారంగా ఉంటావు. అలాగే మలాకి గ్రంథంలో ఇంకొక అమూల్యమైన మాట మాట్లాడతాడండి. 3వ అధ్యాయము 16వ వచనం,
వీటిని కేవలం రెఫరెన్సెస్గా భావించి మన పట్ల, మన నోటి పట్ల, మన మాట పట్ల దేవుని చిత్తం ఏమైనదో తెలుసుకోవడం కొరకే మనము ముందుకు ధ్యానానికి నడిపించబడదాం అంశాలలోనికి. మలాకి 3:16 అండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి. మనం ఎవరం అండి? మనం అందరం ఇక్కడ ఎవరం కూర్చున్నాం? భక్తులమే కదా. ఒకవేళ దేవుని దృష్టిలో ఒకవేళ ఆయన లెక్క కడితే అవును కదా తర్వాత విషయం, ఎవరి దృష్టిలో వాళ్ళందరం కూడా ఎవరమండి? ఎవరి దృష్టిలో వాళ్ళందరం ఎవరము? మనం క్రైస్తవులము, విశ్వాసలము, భక్తిపరులము. ఇక్కడ ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే యెహోవా భక్తులు కూడుకొని మాటలాడుచుండగా దేవుడు ఏం చేస్తాడట? ఇద్దరు చర్చికి ముందు వచ్చేసారు. ఇద్దరు చర్చికి ముందు వచ్చేసారు. చర్చికి ముందు వస్తే మనం ఏమనుకుంటాం? చర్చికి బాగా ముందు వచ్చేస్తే ఏమనుకుంటాం మనం? చాలా భక్తిపరులు, దేవుని అంటే భయము, పాస్టర్ గారు చెప్పిన మాట విన్నారు, టైంకి వచ్చేసారు. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చుంటారు ఫ్రంట్ బెంచ్లో. మళ్ళీ బ్యాక్ కూడా కూర్చుంటే కుదరదు. కూర్చుని మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇది నీకు తెలుసా అని ఒకలంటే, ఇది నిజమా అని ఒకలంటే, అవునా అని ఇంకొకలంటే, ప్రియులారా ప్రతి పనికి మాలిన మాట మాట్లాడుకుని దేవుని సన్నిధిలో భక్తులమని కూర్చున్న మనం దేవుని దృష్టికి ఎలాగైపోతూ ఉంటామండి? మీకు తెలియదేమో ఈ బెంచ్ల మీద ఎన్నిసార్లు ఎంతమంది ఏం మాట్లాడుకున్నారు. ఇదే బెంచ్ల మీద బెంచ్ల సాక్ష్యం మీకు అర్థం కావట్లేదు. ఆకాశము భూమి మన మీద సాక్ష్యం చెప్తుందట. ఈ 4 గోడలు మన మీద సాక్ష్యం చెప్తాయట. ఆయన రాకడ దినంలో ఈ బెంచీలు సాక్ష్యం చెప్తాడు. నువ్వేం మాట్లాడుకున్నావో, నువ్వు ఎవరి గురించి మాట్లాడుకున్నావో, ఏం మాట్లాడుకున్నావో, ఎంతసేపు మాట్లాడుకున్నావో, ఎలాంటి మాటలు మాట్లాడుకున్నావో. ఇక్కడ నేరుగా ప్రవక్త చెప్తున్నాడు, ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే 3వ వ్యక్తి అక్కడ ఉంటాడట. ఎవరు? ఉంటాడా లేదా చెప్పండి మీరు? ఉంటాడా లేదా? వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ప్రార్థించారు. 2-3 కూడుకున్న చోట ఆయన 3వ వ్యక్తిగా, 4వ వ్యక్తిగా వచ్చి, అప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? అబ్బా అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసం అమ్మా అని మాట్లాడుకుంటారా? అయ్యి బాబు మోషే ఎంత సాత్వికుడమా అని మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడతారు? పక్కింటి ఆవిడ గురించి, పొరుగింటి ఆవిడ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అందరి గురించి మాట్లాడుకుంటారు. వాటిని ఎవరంటున్నారు? దేవుడిని ఊరుకుంటాడా? దేవుడు విని ఊరుకుంటాడా? ఆ తర్వాత భాగం చదవండి ఈసారి. ఏం చేస్తాడో చూద్దాం. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం. మీరు భక్తులు అనుకుని దేవుని సన్నిధిలో కూర్చొని భక్తిహీనత కలిగి మాట్లాడుకుంటారే, వాటన్నిటికీ ఏముందట? ఒక గ్రంథములు ఆయన రాస్తాడట అండి. అందుకనే రాకడ దినములో ఆయన ఏం చేస్తాడట తెలుసండి? నీవు మాట్లాడిన ప్రతి అంశాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఆయన నిన్ను గద్దిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ సంగమా, ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరు వింటం లేదనుకుంటారేమో. 3వ చెవి మీ మధ్యకు వస్తుంది. ఆ చెవి ఎవరి చెవి? కనుక ఆ 3వ చెవికి మీరు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలి? ఇంపుగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, దైవికంగా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మీ నోరు జాగ్రత్త. మీరు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క కట్టాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఆయన చెవిని పడుతుంది. ప్రత్యేకించి మీరు మాట్లాడే మాటలకు ఆయన సముఖంలో ఏముందట? ఒక బుక్కే ఉందటండి. ఈ మధ్యన రెడ్ బుక్ అని తిరిగారు, అలాంటిది అనమాట. అంతకంటే గొప్పది, అంతకంటే గొప్పదన్నమాట. నువ్వేం మాట్లాడావు, ఎవరి గురించి మాట్లాడావు, ఏ సంగతిలో మాట్లాడావు, అన్ని విషయాలు కూడా ఆయన రాస్తాడట. అందుకని పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు మనకు అందరికీ తెలుసు. కానీ పౌలు అయిన తర్వాత ఒక చక్కటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. త్వరగా చదువుతాం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తెగ తిరిగేసేస్తున్నారు బైబిల్ ఏంటో. ఈ పక్క నుంచి ఆ పక్కి, ఆ పక్క నుంచి ఈ పక్కి ఇలా పట్టుకుంటే మనకు తెలిసిపోవాలి కొరింథీ పత్రిక వచ్చేయాలన్నమాట. ఇలా పట్టుకుని తీస్తే కొరింథీ పత్రిక వచ్చేయాలి. కనీసం కొరింథీకి అప్పుడు కొలసి వచ్చిన పర్లేదు, పక్కనే ఉంటుంది 2 పత్రికల పక్కన. కానీ ఈ పక్క నుంచి ఆ పక్కి, ఆ పక్క నుంచి ఈ పక్కి తెగ తిరిగేసేస్తూ ఉంటాం. ఈసారి చదవండి. నేను పిల్లవాడై ఉన్నప్పుడు
అప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు, పిల్లవాని చేష్టలు. చిన్నపిల్లలు ఉంటారండి, ఏం మాట్లాడినా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, ఏం మాట్లాడినా ముచ్చటేస్తుంది. వాడు తిట్టించుకుంటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని. కోపం రేపు అందుకని అది కూడా వాక్యం మంది చెప్పాడు, మీ పిల్లలకు కోపము రేపకుడి. చాలామంది ఆ గిల్లి గిచ్చి వాళ్ళని రెచ్చగొడి తిట్టించుకుంటూ ఉంటారండి. దాన్ని మళ్ళీ గొప్పగా యూట్యూబ్లో స్టేటస్లో పెడుతున్నారు, యూట్యూబ్లో స్టేటస్లో వాటిలో పెడుతున్నారండి. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు, అంటే ప్రభు చేత పట్టబడకపోవడం నేను ఎలాగున్నానంటే పిల్లవాని వారి ఏం మాట్లాడానో తెలీదు, కనుక ప్రభు చేత కనికరించబడి నేను క్షమించబడి ఉన్నాను. ఇప్పుడైతే పెద్దవాడనయ్యాను, ప్రభు చేత పట్టబడి పరిశుద్ధాత్మ అనుభవం కలిగి రక్షణ పొంది ఇప్పుడైతే పెద్దవాడనయ్యాను. కనుక ఇప్పుడు ఏం చేశాను, నేను పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు, పిల్లవాని చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. దాని పేరేంటండి, మెచ్యూరిటీ. ఈరోజు క్రైస్తవ విశ్వాసిగా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నీ విశ్వాస జీవిత అనుభవం ఉంది, బట్ ఆ మెచ్యూరిటీ నీ మాటలో లేదు. ఆ మెచ్యూరిటీ అనేది, ఆ పరిపక్వత అనేది ఇక్కడున్న మనలో చాలా మందికి లేదు. అందుకని చాలామంది అంటూ ఉంటారు కదండి, ఆ నోట్లో నోరెట్టుకుంటారా డ్రైనేజీ కంపుకోవడం. ఆ నోరిప్పితే ఎలా ఉంటుందంటండి, డ్రైనేజీ లాగా కొడుతుంది అనమాట అండి కంపు. అంత భయంకరంగా ఉంటుందండి. ప్రియులారా, క్రైస్తవుడు మెచ్యూరిటీ కలిగి ఉండాలి. ముఖ్యంగా నీ మాటలు మెచ్యూరిటీ కలిగి ఉండాలి, నీ ఆలోచనలు మెచ్యూరిటీ కలిగి ఉండాలి, నీ సమస్త క్రియలలో మెచ్యూరిటీ కలిగినటువంటి పరిపక్వత కలిగిన క్రైస్తవుడు కావాలి. పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు. నిజమే, నేను చిన్నవాడనైనప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడి తిని, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు, పిల్ల కూతలు మానేసాడు అనమాట అండి. మనము పిల్లల కంటే దారుణంగా మాట్లాడుకుంటున్నాం. ఇద్దరు మాట్లాడుకుంటే పిల్లలు వచ్చి అదేం మాటలు అనేంతగా మన మాటలు దిగజారి మాట్లాడుకుంటున్న మన సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో యాకోబు ఒక చక్కటి సూచన ఇస్తూ ఉంటాడండి. ఒక చక్కటి సూచన ఇస్తూ ఉంటాడు. చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడు. చాలండి, ప్రతి మనుష్యుడికి ఇది ఫలానా వ్యక్తులు కాదు ఇది. కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి మాట్లాడడానికి. కానీ మనం రివర్స్ అనమాట అండి. ఇద్దరు మాట్లాడుకుంటే మాటలలో కూడా డామినేట్ చేస్తాం. అవతల వ్యక్తి ఇంకా సెంటెన్స్ పూర్తవదు, మనం మధ్యలో దూరిపోతాం అనమాట అండి. మధ్యలో దూరిపోయి ఇంకా మాట్లాడేస్తూ ఉంటాం. వీళ్ళరా, కానీ వాక్యం అని చెప్తుందంటే నీ మాటలలో దోషం ఉండకుండా ఉండాలంటే విస్తారమైన మాటల్లో ఏముంటుందండి, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. నీ మాటల్లో దోషం ఉండకూడదంటే ప్రియులరా, నువ్వు మాట్లాడకుండా మౌనముగా ఉండడము చాలా మంచిది. మాట్లాడాల్సి వస్తే నువ్వు ఎప్పుడు మాట్లాడతావని చూడాలన్నమాట అండి ఎదుటి వ్యక్తి. నువ్వు మాట్లాడితే వినాలి అన్నటువంటి, అందుకనే ఓ సామెత ఉంది ఇంగ్లీష్లో, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్, మనకి ఇష్టమైందే, సైలెంట్ ఈజ్ వైలెంటా, స్పీచ్ ఈజ్ సిల్వర్ అటండి, సైలెంట్ ఈజ్ గోల్డ్. నిజమే, మాట్లాడడం వెండి వల్ల ఉంటుంది, కానీ మాట్లాడకుండా ఉంటే బంగారంలా ఉంటుంది. మాట్లాడడం వెండే, కానీ మాట్లాడకపోవడం అంటే మౌనంగా ఉండడం, గొడవలు పెట్టుకుని మాట్లాడకుండా ఉండడం కదా, అది వేరే టైప్. అది అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం, అది బంగారం కంటే విలువైనది. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే కనుక నీ మాటలు విధేయత ఉండాలి, నీ మాటలు పొందికుండాలి, నీ మాటలో దేవుని భయము కలిగించాలి. ఆదికాండము 18వ అధ్యాయము అబ్రహాము మాట్లాడుతూ ఉంటాడండి. 27వ వచనం అండి. దయచేసి మాట చదువుకుని అంశాలను వెళ్ళిపోదాం. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనయున్న నేను. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి. దేవుని స్నేహితుడు, దేవుడు భుజం మీద చేసి నడిచేంతటి చనువు అబ్రహాముకు దేవునికి.
విశ్వాసులకు తండ్రి. ఈ భూమి మీద విశ్వాసానికి తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అలాంటి అబ్రహాము ఎంత చక్కగా, ఎంత విధేయతగా. కొంతమంది మాట్లాడితే ముచ్చటేస్తుందండి, కొంతమంది మాట్లాడితే చిరాకేస్తుంది కదండి. కొంతమంది మాట్లాడితే అలా మాట్లాడుతుంటే వినాలి అని ముచ్చటేస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే వీడు ఎప్పుడు నోరు మూస్తాడు, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదండి. చాలామంది మన జీవితంలో తారసపడతా ఉంటారు, ప్రతిరోజు తారసపడతా ఉంటారు, ఏం మాట్లాడతారో తెలియదు. అబ్రహాము ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ధూళియు బూడిదలైన నేను నా ప్రభువుతో మాట్లాడా తెగించుచున్నాను. ఇక దేవుడు ఏమంటాడు ఇంత మాట మాట్లాడిన తర్వాత, ఇంత చక్కగా మాట్లాడిన తర్వాత, ఇంత సౌమ్యంగా మాట్లాడిన తర్వాత, ఇంత అందంగా మాట్లాడిన తర్వాత దేవుడు వినకుండా ఎలా ఉంటాడు చెప్పండి? నీ మాట కూడా ఇంత పొందికగా, ఇంత అందంగా, ఇంత వినయ విధేయతలు కలిగి నువ్వు మాట్లాడితే అది కూడా దేవుడు వినడానికి ఎంతో ఇష్టపడతాడు. అనేకులకు నీ మాట ఆశీర్వాదకరంగా ఉంటుంది. మాట చాలా విలువైనది, నోరు చాలా విలువైనది. ఆ మాటలు పలికే నోరు ఇంకా విలువైనది. మాట విలువైనది, ఆ మాటను పలికే నోరు ఇంకా విలువైనది. కనుక నీ నోటిని, నీ మాటను జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు అంశాల్లోనికి నడిపించబడదాం ప్రియులారా. మొట్టమొదటిగా విరోధమైన మాటలు. మొట్టమొదటి అంశం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి చాలండి. యాకోబు ఏం చెప్తున్నాడు? యాకోబు ఏం చెప్తున్నాడండి? మీ సహోదరునికి విరోధముగా మాట్లాడదు. అలా విరోధముగా మాట్లాడుతున్నట్టండి వాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనలో ఎంతమంది ఈ యొక్క మాటను పాటిస్తూ ఉన్నాం ఆలోచించండి. సహోదరుడు అంటే కేవలం తోడబుట్టిన వాళ్ళు అని కాదండి. క్రీస్తునందు మనం అందరం ఎవరమండి? క్రీస్తునందు మనం అందరం కూడా సహోదరి సహోదరులు. కనుక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు. నీ సహోదరునికి విరోధముగా మాట్లాడద్దు. ఫెనపిక్ సహోదరునికి విరోధముగా మాట్లాడదు. అలా మాట్లాడితే ధర్మశాస్త్రమునకు విరోధముగా నీవు తీర్పు. ఎంతమంది మాట్లాడుంటారు చెప్పండి? నాతో పాటు ఎవ్వరూ మినహాయింపు ఉండరు. ఏదో టైంలో ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, చిరాకు ఉంటాయి కదా, ఉంటాయా లేదా? ఖచ్చితంగా ఏదో ఒక టైంలో చిన్నదో పెద్దదో మనము మాట్లాడే ఉంటాం. అలా మాట్లాడితేనట్టండి నీవు మాట్లాడింది సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదటండి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా. అంటే నీ సహోదరునికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా ఎవరి కోపం వస్తుంది? ధర్మశాస్త్రములకు విరోధముగా మాట్లాడుతున్నావు కనుక సహోదరునికి కోపం వచ్చినా రాకపోయినా ఎవరికి కోపం వస్తుందండి? దేవునికి కోపం. వచ్చిందా లేదా? ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు లేదా 8, 9, 10 కూడా మనం చదువుకోవచ్చండి. అక్కడ కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు మోషేకు వ్యతిరేకంగా లేదా మోషేకు విరోధంగా అహరోను మిర్యాములు మాట్లాడారు. ఎలా జరిగిందో, ఎందుకు చేసుకున్నాడో, దేవుడు సెలవివ్వకుండా ఒక్క పని కూడా చేయలేనటువంటి మోషే ఒక స్త్రీని వివాహం చేసుకోవడం విషయంలో దేవుని సెలవు అడగకుండానే చేసుకుంటాడా అంటే ఖచ్చితంగా చేసుకోడు. ఎందుకంటే అది జరిగిన తర్వాత దేవుడు మోషేని గురించి ఇచ్చినటువంటి టెస్టిమనీ ఏమిటో తెలుసా? ఇదంతా జరిగిన తర్వాత దేవుడు మోషేని గురించి ఇచ్చిన టెస్టిమనీ, ఇతడు నా ఇల్లంతటిలో. ఒకవేళ మోషే దేవునితో చెప్పకుండా తప్పు చేస్తుంటే దేవుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చేవాడు, ఈ టెస్టిమనీ ఇచ్చేవాడు కాదు. బట్ దేవుడు ఈ టెస్టిమనీ ఇచ్చాడు ఇది జరిగిన తర్వాత కూడా. అంటే దేవుని సెలవు లేకుండా మోషే పని చేసి ఉండడు ఖచ్చితంగా. అలాంటి మోషే మీద మోషే ఆ అహరోను మిర్యాములు సనుక్కుంటున్నాడు. మోషే ఏం పట్టించుకోలేదు, దాన్ని పట్టించుకునేంత టైం కూడా లేదు. దేవుని పనులు చాలా బిజీగా ఉన్నాడు. కానీ మోషేకు కోపం రాలేదు. కానీ మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి, వినబడుతుందా? మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవునికి కోపం వచ్చింది. దేవుడు దిగొచ్చాడు, వాళ్ళని తీసుకురమ్మన్నాడు. దేవుని సన్నిధికి సముఖానికి వచ్చారు. మీరు ఎవరికి విరోధంగా మాట్లాడారో తెలుసా? ఈ భూమి మీద మిక్కిలి
సాత్వికుడైనటువంటి నా సేవకుడైన మోషేతో మాట్లాడాడు. మీకు తెలుసో నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను, నేను ముఖాముఖిగా మాట్లాడతాను, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అని చెబుతూనే ఒక చక్కని మాట ఆయన మాట్లాడుతూ ఉంటారండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8వ వచనం. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు. ఈరోజు నువ్వు నీ యొక్క సహోదరుని విషయంలో విరోధంగా మాట్లాడితే ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన నిన్ను పిలిచి నీవు పలానా నా కుమార్తె గురించి, పలానా నా కుమారుని గురించి విరోధముగా మాట్లాడడానికి నీవు ఎందుకు భయపడలేదు అని అడుగుతాడు, నిలదీస్తాడు. నీ సహోదరునికి విరోధంగా నీవు మాట్లాడితే నీ నోరు నీ సహోదరునికి విరోధంగా మాట్లాడితే ఎవరికి కోపం వస్తున్నాడు? నీ దేవునికి కోపం వస్తుంది. నీ దేవుడు నీతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు, నిన్ను ఆన్సర్ అడుగుతాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను బుద్ధి చెప్తాడు. అంతేకాదు నీ మీదకి తన కోపాన్ని రప్పిస్తాడు. ఏమైంది? మోషేకు విరోధముగా మాట్లాడినటువంటి వారి జీవితంలో ఏమైందండి? మిరియాముకు కుష్ఠరోగము వచ్చింది. మరి అహరోనుకి ఎందుకు రాలేదంటే, అహరోను నిత్యము యాజక పరిచర్య చేయాల్సిన, నిత్యము దీపము వెలిగించాల్సిన వాడై ఉన్నాడు కనుక అహరోనును విడిచిపెట్టాడు. ప్రియులారా, నీ సహోదరునికి విరోధంగా మాట్లాడితే ఆ వ్యక్తికి ఏమొస్తుందట? నేను చెప్పను, మీరు ఆలోచించుకోండి. ఇక రెండవ అంశానికి నడిపించబడదాం. అపవిత్రమైన మాటలు మాట్లాడు నోరు, అపవిత్రములైన మాటలు మాట్లాడు నోరు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుదాం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవెండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. మన నోరు అప్పుడప్పుడు ఏం మాట్లాడుతుందండి? అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడుతుంది. అపవిత్రములైనటువంటి ఒట్టి మాటలు, గాడ్లెస్ వర్డ్స్ అనమాట. అంటే దేవుని భయము లేనటువంటి, దీనినే మరి వదరబోతు మాటలు అన్నారండి. దీనినే పిచ్చి కూతలు, కారు కూతలని కూడా అన్నారండి. అపవిత్రమైనటువంటి మాటలను గురించి ఏమన్నారంటే పిచ్చి కూతలు, కారు కూతలు అనే మాటలు కూడా ఉపయోగించారు. పోకిరి మాటలు, ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా మాట్లాడే మాటలు. ఆ మాటలు మాట్లాడేవారు మరింత భక్తిహీనులు అవుతారటండి. తనకు తిమోతితో ఆయన మాట్లాడుతున్నాడు, అపవిత్రములైనటువంటి ఒట్టి మాటలకు నీవు దూరంగా ఉండు. ఆ మాటలు ఏంటో చూద్దామండి. కొలస్సీ పత్రిక 3:8 త్వరగా చూద్దాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అనునవి విసర్జించుడి. ఎఫెసీ పత్రిక 5:4 కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, బూతులైనను, పోకిరి మాటలైనను, చివరికి సరసోక్తులంటే వెటకారాలు, చివరికి క్రైస్తవునికి వెటకారాలు కూడా తగబట్టండి. మరి బూతులు, పోకిరి మాటల సంగతి పక్కన పెడతాం, అవి మన రక్తంలో జీర్ణించిపోయాయి. చివరికి ఏమంటున్నాడంటే ప్రియులారా, సరసోక్తులు, వెటకారాలు కూడా ఉండకూడదండి క్రైస్తవుల మధ్య. వెటకారంగా కూడా మాట్లాడుకోకూడదని చెప్తున్నాడు. అలాగైతే మనం అందరం కూడా ఏం మాట్లాడుతున్నాం? మొదటి విషయంలో ఎలాగో ఫెయిల్ అయ్యాం, రెండో విషయంలో మళ్ళా మనము ఫెయిల్ అయ్యాం. అపవిత్రములైనటువంటి ఒట్టి మాటలు మాట్లాడుతూ దేవుని దృష్టికి ఆయాసకరంగా ఉన్నామేమో ఆలోచన చేసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవ అంశాన్ని చూద్దామండి. మొదటి మాటలు ఏం మాటలండి? సహోదరునికి విరోధమైన మాటలు, నోరు పలికే మాటలు. నోరు పలికే రెండవ మాటలు ఏంటండి? అపవిత్రములమైన. మూడో మాటలు వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు పలికే నోరు అన్నమాట అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు మనం చదువుదామండి.
నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండు. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. కేర్లెస్ వర్డ్స్, వ్యర్థమైనటువంటి, అంటే లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దీని గురించి నేరుగా ప్రభువే మాట్లాడుతున్నాడండి. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి. అంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే అన్ని అర్థవంతమైన మాటలే మాట్లాడు. ఒక్క మాట కూడా మనము వ్యర్థంగా మాట్లాడు. ఒకవేళ ఒక్క మాట అయినా నువ్వు వ్యర్థంగా మాట్లాడుతున్నాడు ప్రియ సంగమా, దాని గురించి తీర్పు దినమున విమర్శ దినమున ఏం చేస్తాడంటే దేవుడు అడుగుతాడట. పలానా దినమున పలానా వ్యక్తి గురించి పలానా వ్యర్థమైన మాట పలానా వ్యక్తి దగ్గర మాట్లాడావు, దాని సంగతి ఏంటి అని అడుగుతాడట. చాలాసార్లు మనం వ్యర్థంగా వేస్ట్గా మాట్లాడితే ఏం మాట్లాడతామో తెలియదండి. ఎక్కడో మొదలు పెడతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎక్కడో ముగిస్తాం, ఎందుకు మాట్లాడేమో తెలియదు. ఒకసారి విడిపోయిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడేవో వాళ్ళు మాట్లాడి నీవు ఆలోచించుకుంటే ఏం మాట్లాడేవో కూడా యూజ్లెస్ టాక్స్ అన్నమాట. అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు. ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు? నీ మాటలు అర్థవంతంగా ఉన్నాయా, లేదంటే వ్యర్థమైనటువంటి మాటలు నీవు మాట్లాడుతున్నావా? ఆలోచించు. చూద్దాం కొన్ని రెఫరెన్సులు దీనికోసం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 18-19. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారి నుండి అప్పుడే తప్పించుకున్న పోకిరీ చేష్టల చేత మరులు కల్పబడుతున్నారు. తామే భ్రష్టత్వముకు దాసులై ఉండి అట్టి వారికి స్వతంత్రమిత్వమని చెబుతూ ఒకడు దేని వలన జయింపబడును దానికి వాడు దాసుడు అగును కదా. వీరు అంటే పైన ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే బెయేరు కుమారుడైనటువంటి బిలాము గురించి మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళే వ్యర్థమైనటువంటి మాటల వల్ల తప్పిపోయారు. వీళ్ళు తమ మాటల చేత ఇంకొకరికి మేలు చేస్తామని అనుకుంటున్నారు. ఈరోజు నీ వ్యర్థమైన మాట చేత నీవేమయ్యావో తెలుసా? నువ్వు తప్పిపోయావన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. లూకాసు వార్తలు 12వ అధ్యాయంలో వ్యర్థమైన మాటలు పలికే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడండి. వ్యర్థమైన మాటలు పలికే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. 12వ అధ్యాయము 17-19 వచనాల ఈ భాగాన్ని చూస్తే ఆ వ్యక్తికి అంటే పంటలు బాగా పండాయట. కొట్లు విప్పేసేసి ఆ పంటలన్నింటినీ కూడా కొట్టలు బాగా కూర్చుకున్నాడు. కూర్చుకున్న తర్వాత ఇంట్లో కూర్చుని ఇంట్లో కూర్చుని ఏదో పని చేసుకున్నాడంటే ఆ కూర్చుని మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, తినుము, తాగుము, సంతోషించుము, సుఖించుము, నీ జీవిత కాలానికి సరిపడా నీకు సమకూర్చాను అన్నాడట. ఇది వ్యర్థమైన మాట లేదా అర్థవంతమైన మాట? అతని దృష్టిలో అర్థవంతమైన మాటే. అవును, నేను సంపాదించుకున్నాను, తెచ్చుకున్నాను, తింటాను. బట్ ఎందుకు వ్యర్థమైన మాట అని మనం గ్రహించాలంటే ఇక్కడ అంతా ఇచ్చినటువంటి దేవుని పట్ల కృతజ్ఞత కానీ దేవుని జ్ఞాపకం చేసుకోవడం కానీ దేవానికి వందనాలు అని చెప్పిన అనుభవం కానీ అక్కడ కనిపించడం లేదు. దేవుని ప్రసక్తి లేని నీ సంభాషణ కానీ అలా మాట్లాడే మాట కానీ నీ నోరు కానీ అది ఏమిటండి? క్రైస్తవ విశ్వాసిగా భక్తునిగా నీ జీవితంలో ఏం మాట్లాడినా అది దైవిక సంబంధమైనదే. అందుకనే థియలాజికల్ స్టడీస్లో ఒక మాట చెప్తారండి, నువ్వు ఏమైనా మాట్లాడు బట్ అది ఎలా ఉండాలంటే బిబ్లికల్ లాంగ్వేజ్లో ఉండాలంట. అంటే బైబిల్ పరిధిలో లేదా బైబిల్ పరిభాష అనేది ఉపయోగించాలి. అప్పుడు అది ఎంత మాత్రము తప్పుగా పరిగణించబడు. బైబిల్ పరిభాష అనేది బైబిల్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుందండి. అలాగూ నువ్వు మాట్లాడినప్పుడు అది నీ జీవితానికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇతను మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా, తినుము, తాగుము. ఒకవేళ నువ్వు కూడా చాలాసార్లు అనుకుంటున్నావేమో, నేను సంపాదించుకున్నాను, నేను తెచ్చుకున్నాను, నేను సమకూర్చుకున్నాను, నేను తింటాను, ఉంటాను, నా సొమ్ము నాది అని అనుకుంటున్నావేమో. ఇతను కూడా అలాగ అనుకున్నాడు. దేవుని కృపను జ్ఞాపకం చేసుకునకుండా కృతజ్ఞత చెల్లించుకుండగా నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. వ్యర్థమైన మాటలు పలికి వ్యక్తిని దేవుడు ఏమన్నాడు తెలుసా?
వ్యర్థమైన మాటలు పలికే వ్యక్తిని దేవుడు ఏమన్నాడు? 20 వచనంలో, ఓ వెర్రివాడా, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని, నీ సంపాదించిందంతా ఎవడు తింటాడు? నువ్వు సంపాదించిందంతా ఎవడు తింటాడు? వ్యర్థమైన మాటలు పలికే ప్రతివాడు కూడా ఎవరటండి? వెర్రివాళ్ళే. అందుకని చూడండి, ఊరకే మాట్లాడే వాళ్ళని చూసేమంటాం, ఊరకే మాట్లాడేసే వాళ్ళని చూసేమంటామండి? పిచ్చోళ్ళు మాట్లాడుతున్నాడు అంట. అధికముగా మాట్లాడే వాళ్ళని ఏమంటామండి? పిచ్చోళ్ళుగా మాట్లాడతాం. వాళ్ళతో మాట్లాడటం మాట్లాడతాం. బట్ అనికెళ్ళిందరు ఏంటండి ఇలాగే తినేతనని బుర్ర అంటావా లేదా? ఇక్కడ కూడా ప్రభు ఏమన్నట్టు, దేవుడు ఏమన్నాడంటే, అధికముగా దేవుని స్తుతించకుండా తనకు కలిగినటువంటి అధిక సమృద్ధిని బట్టి అధికంగా మాట్లాడడం మొదలుపెట్టి దేవుని చేత వెర్రివాడా అని పిలిపించుకున్నాడు. ఇక 4వ అంశం చూద్దామండి, అహంకారపు మాటలు. 4వ అంశము అహంకారపు మాటలు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదువుదాం. అహంకారముగా మాట్లాడేవారు, అహంకారముగా మాట్లాడట బుద్ధి లేని వారికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. ఇక 4వ మాటలు ఏమిటంటేనండి, నోరు పలికే అహంకారపు మాటలు. చాలాసార్లు మన స్థాయికి మించి మాట్లాడుతూ ఉంటామండి, మన స్థితికి మించి మాట్లాడుతూ ఉంటాం, మన పరిస్థితులకు మించి మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి వెనక్కి చూసుకుంటే మనం మాట్లాడిన దానికి మన జీవితానికి అసలు సంబంధం ఉండదు. ఊరికే ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేనే చేశాను, నేనే చెప్పాను, నేనే చెందాను. ఇలాంటి ఎందుకు పనికిరానటువంటి అహంకారపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేవుడు సెలవిస్తున్నాడు, అహంకారపు మాటలు మాట్లాడవద్దని. ఎవరితో చెప్తున్నాడు ఏంటండి? 7వ వచనం మర్చిపోయారు అప్పుడే. బుద్ధి లేను అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు అహంకారపు మాటలు మాట్లాడతారు? బుద్ధి లేని వాళ్ళు మాట్లాడతారు అనమాట. గర్వముతో, అహంకారముతో నా వల్లే కలిగింది, నా వల్లే జరిగింది, నేనే చేశాను అన్నటువంటి ఈ అహంకారపు మాటలు ఎవరు మాట్లాడతారంటే బుద్ధి లేని వాళ్ళు మాట్లాడతారు. కనుక ఒకవేళ నీ నోరు అహంకారపు మాటలు మాట్లాడుతుందేమో. ఇలాగా ఒకడు అహంకారపు మాటలు మాట్లాడాడు. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అడిగాడు, ఏమయ్యా కయ్యను, నీ తమ్ముడు అయినటువంటి హేబేలు ఎక్కడున్నాడు అన్నాడు. తప్పేమన్నాడా? ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారండి, మీ అమ్మగారు ఏరి అంటారు. మా అమ్మకి నేను కావాలవాడిని అంటే ఎలా ఉంటుంది? బాబు మీ నాన్నగారు ఏరి అంటారు. మా నాన్నకి నేను కావాలవాడిని అంటే ఎలా ఉంటుంది? ఇంటికి వచ్చి ఎవరైనా అడిగినప్పుడు తెలిస్తే తెలుసు అని చెప్పాలి. నాకు తెలియదండి, నేను వచ్చేటప్పుడు మా తమ్ముడు లేడు, బయటికి వెళ్ళాడు అని చెప్పాలి. కయ్యను ఏం మాట్లాడుతున్నాడు? నా తమ్మునికి నేను అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కయ్యను నేను అహంకారంతో మాట్లాడి తప్పించుకున్నాను, నాకు మాటకారితనం ఉంది అని అనుకుంటే పొరపాటు. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడు. అహంకారముతో మాట్లాడిన కయ్యను దేవుడు ఏం చేశాడు తెలుసా? దేశదిమ్మరిని చేశాడు. అహంకారులు దేశదిమ్మరులు అవుతారని వాక్యము సెలవిస్తుంది. అదే 4వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఇంకొకటి కనబడుతున్నాడు. గడిచిన వారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. లెమెకు అనే ఒకడు కనబడుతున్నాడు. ఆదాసిల్లా అనే తన భార్యలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో కయ్యను చంపినందుకు 7 అంతలు వస్తే, నాకు కోపము పుట్టించినందుకు నేను ఒక పడుచువాడిని చంపాను. కయ్యను చంపినందుకు 7 అంతలు వస్తే నా మీదకి ఎంత రావాలి? 77 అంతలు. అతని అహంకారము తన మీదకి 77 అంతల శిక్షణ తీసుకొచ్చేటట్టు చేస్తుంది. అతని అహంకారము అతని మీదకి 77 అంతల శిక్ష. ఇంకో వ్యక్తి అహంకారంగా మాట్లాడాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు. నెబుకద్నెజరు కట్టించిన పట్టణములు తిరుగుతూ పట్టణ సౌందర్యాన్ని, రాజనగరును, దాని యొక్క ఆర్కిటెక్చర్ని అంతా చూసుకుని మాట్లాడుతున్నాడు. ఈ నగరును నేనే కట్టించాను అన్నాడు. నిజమా కాదా? కట్టించాడే లేదా? అతనే కట్టించాడు. కానీ అది దేవుని చెవికి మంచి మాటగా అనిపించలేదు. నేనే కట్టించాను అన్నటువంటి మాట దేవునికి చాలా ఆయాసకరంగా అనిపించింది. వెంటనే ఏం చేశాడు? పశువు వలె గోళ్ళు పెరిగాయి, ఒళ్ళంతా పశువు వలె ఆ రోమాలు వచ్చాయి. పశువు వలె అతని అహంకారము తీరి శిక్ష తీరే వరకు అతడు గడ్డి తిన్నాడు. అహంకారంగా మాట్లాడేవాడు ఎవడు? అన్నీ తెలుసు మనకి, బట్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అన్నీ మనకి తెలుసు, బట్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అహంకారంగా మాట్లాడేవాడు ఒకడు దేశదిమ్మరయ్యాడు. అహంకారంగా మాట్లాడి ఒకడు తన మీదకి 77 అంతల శిక్షణ తెచ్చుకున్నాడు.
అహంకారంగా మాట్లాడి ఒకడు పశువు అయిపోయాడు. జాగ్రత్త సుమా, నీ నోరు అహంకారపు మాటలు పలకకుండా కాచుకో. ఇక 5వదిగా యోబు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. నిరర్ధకమైనటువంటి మాటలు, నిరర్ధకమైన మాటలు. యోబు గ్రంథము 6:3 చదువుకుందాం త్వరగా. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికిదని యోబు అంటున్నాడండి. యోబు నిరర్ధకమైన మాటలు పలకడానికి అర్థం ఏంటంటే అతని దుఃఖము, అతని ఆపద, అతనికి కలిగిన విపత్తు సముద్రంలో ఇసుక కంటే ఎక్కువైపోయింది. చాలాసార్లు నిరర్ధకంగా మాట్లాడడానికి కారణం ఏమిటో తెలుసా? మన జీవితంలో కలిగిన సంభవించిన శ్రమ, కష్టము, ఇబ్బంది. అప్పుడు మాట్లాడటం మొదలు పెడతాం, నాకే రావాలా ఈ శ్రమ, దేవుడు నాకే ఇవ్వాలా, ఈ శ్రమను అనుభవించే కంటే చచ్చిపోవడం బెటరు. ఈ మాటలన్నీ కూడా ఎలాంటి మాటలండి? నిరర్ధకపు మాటలు, అర్థం పర్థం లేనటువంటి మాటలు అనమాట అండి. నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు శోధన, నాకే ఎందుకు ఈ బలహీనత, నాకే ఎందుకు ఈ రోగం. ఓకే, అలా కాకుండా ఒక ₹1,00,00,000 దేవుడికి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అని మాట. ఒక ₹1,00,00,000 దేవుడికి ఇచ్చాడు, అప్పుడు అంటావా నాకే ఎందుకు ₹1,00,00,000, పక్కనోడికి ఓ 50 లక్షలు ఇచ్చే ప్రభు అంటావా? నిరర్ధకమైన మాటలు అనమాట అండి. నిరర్ధకమైన మాటలు, అసలు అర్థమైనటువంటి మాటలు అనమాట అండి. ఇలా చాలాసార్లు నాకు ఇది అనుభవించే కంటే చావు వస్తే బాగుంది, నాకు చావు కంటే ఇది చాలా భయంకరంగా ఉంది, ఇలాంటి నిరర్ధకమైనటువంటి మాటలు. ఒక వ్యక్తి ఇలాగే అన్నాడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో యెజబెలు ప్రవక్తి, యెజబెలు రాణి ఏలియాతో ఈ మాటలు పలుకుతుంది. నువ్వు చంపించినటువంటి 450 మంది బయలు ప్రవక్తలలో ఒకని వంటి ప్రాణము కానీ ప్రాణాన్ని రేపు సాయంకాలం కలిగి తీసేస్తాను. ఎంత గొప్ప ప్రవక్త కూడా ఏం చేశాడు? అరణ్యంలో ఒక రోజు ప్రయాణం లోపలికి వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద కూర్చుని నిరర్ధకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత మటుకు చాలును, నా ప్రాణము తీసేసుకో, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ప్రాణం తీసుకోవడానికి నేను దేవుడు నేను పిలుచుకున్నాడు, ప్రాణం తీసేయడానికి ఆ దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రాణం తీసేయడానికి దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒక శూర ప్రవక్త అయినటువంటి ఏలియా కూడా ఆ సందర్భంలో ఆ అనుభవాన్ని బట్టి, కష్టాన్ని బట్టి నిరర్ధకంగా మాట్లాడుతున్నాడు. అందుకని ప్రసంగి 6:11, ప్రసంగి 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడతారు, చదువుకుందాం. పలుకబడిన మాటలలో, అంటే మనిషి పలికే మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉంటాయి. దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? నువ్వు పలికినటువంటి 100 మాటల్లో 90 మాటలు నిరర్ధకమైన మాటలే. అలా పలకడం వలన నీకు లాభము ఏమైనా ఉన్నదంటే ఎలాంటి లాభము లేదు. కనుక ప్రియులారా, మన మాటలు నిరర్ధకము కాకుండా, అంటే మనకున్న కష్టాన్ని బట్టో, మనకున్న శ్రమను బట్టో, మనకున్న ఇబ్బందిని బట్టో ఊరకే మాట్లాడేవారం కాకుండా జాగ్రత్తగా మాట్లాడడానికి మన నోరు కాచుకోవలసిందిగా తెలియజేస్తుంది. ఇక 6వ అంశాన్ని చూద్దామండి. యోబు 15వ అధ్యాయము 3వ వచనం. యోబు 15వ అధ్యాయం 3వ వచనం. నిష్ప్రయోజనకరములైన మాటలు, నిష్ప్రయోజనమైన మాటల చేత బాధించదగును. అన్ప్రాఫిటబుల్ టాక్స్, ప్రయోజనకరము లేనటువంటి మాటలు అనమాట అండి. ప్రయోజనకరము లేనటువంటి మాటలు. చాలాసార్లు రూపాయికి విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటామండి. మన మాటలు ఎలా ఉంటాయండి? రూపాయికి విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటాం. దానివలన మాట్లాడే మనకి ప్రయోజనం ఉండదు, విన్నవాడికి ప్రయోజనం ఉండదు, చివరికి టైం వేస్ట్ అనమాట అండి. టైము వేస్ట్. ఒకవేళ నీ మాటలు నిష్ప్రయోజనకరంగా ఉన్నాయేమో, ఎవరికి ప్రయోజనం లేకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా, ఎవరికి మేలు కాకుండా, ఎవరికి ఆశీర్వాదంగా లేకుండా ఊరికే వాగుడుకాయలాగా నిష్ప్రయోజనకరంగా మాట్లాడుతున్నావేమో, అది వ్యర్థము. అందుకని తిమోతి తన మొదటి పత్రిక 4:7 అంటాడండి. తిమోతి తన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మనం కూడా జ్ఞాపకం చేసుకున్నామండి. 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే. క్రైస్తవ విశ్వాసం మనం ఏం చేస్తామంటే నిష్ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుతూ గంటలు గడిపేస్తూ ఉంటామండి. కానీ ప్రయోజనకరమైన మాటలు వినడానికి ఒక గంట దేవుని సన్నిధికి రమ్మంటే నాకు చాలా కష్టంగా ఉంది. మధ్యాహ్నం భోజనం చేసేసి ఓ గంట సేపు అలా నడువాల్సి 3 గంటలకు
అరుగు మీదకి వచ్చి సాయంకాలం 5-6 గంటల వరకు టీ తాగే వేళ వరకు మనం ఊరకే ఎన్ని అన్నా మాట్లాడుకుంటాం. టైం అయిందమ్మా చర్చికి వెళ్దామంటే మాట్లాడి నీరసం వచ్చేసినట్టు చర్చికి రారు. మాట్లాడుకుని నీరసం వచ్చేస్తుంది, చర్చికి రారు. ప్రియులారా, అలాంటి మాటల వలన నీకేం ప్రయోజనం చెప్పు? అలాంటి మాటల వలన ఎదుటి వారికి ఏమాత్రము కూడా ఉపయోగం లేదు అన్న సంగతిని తెలియజేస్తుంది. ఇక 7వ అంశము చూద్దామండి. 7వ అంశం యోబు గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. గాలి మాటలు. యోబు గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ఈ గాలి మాటలు ముగిసిపోయినా ఏం బాధ కలిగిందని ఉత్తరమిస్తున్నావు? ఏం బాధ కలిగిందని ఉత్తరమిస్తున్నావు? యోబును నిందిస్తూ దూషిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిని చూసి యోబు అంటున్నాడు అనమాట, నీ గాలి మాటలు అయిపోయినాయా? నీకేం బాధ కలిగిందని మాట్లాడుతున్నావు? బాధ కలిగి నేను మాట్లాడితే అది సమంజసం. అసలు నీకే బాధ కలిగిందని మాట్లాడుతున్నావు? అసలు ఎలాంటి పరిస్థితి లేకుండా మాట్లాడే మాటలను ఏమంటామంటే గాలి మాటలు. గాలి మాటలు. ప్రియులారా, గాలి మాటలు మాట్లాడేవాడిని ఏమంటాం? గాలి మాటలు మాట్లాడేవాడిని ఏమంటామండి? గాలోడు అంటాం. ఏమంటామండి? దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్ అంటండి. పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్. ఒక్కొక్కరు మాట్లాడితే పాయింట్ ఉండదు, తల ఉండదు, తోక ఉండదు. తల ఉండదు, తోక ఉండదు. పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్ అనమాట అండి. కానీ గంటలు వాదిస్తూ ఉంటారు. గంటలు వాదిస్తూ ఉంటారు. అందులో వెనక్కి ఎక్కడి నుంచి మొదలెట్టాడు అక్కడ వెనక్కి వెళ్ళి చూస్తే ఈ మధ్యలో ఒక్క పాయింట్ కూడా మనకి ఉండదు. దీన్నే గాలి మాటలు అని, అకారణంగా మాట్లాడే మాటలు అని, టాపిక్ లేకుండా మాట్లాడే మాటలు. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. దేవుని ఎదుట మనం ఎలా ఉంటామంటే అవిధేయత కలిగిన వారమై ఉంటాం. కనుక 7 రకాల మాటలు చెప్పాను. నీ నోరు ఏ మాటలు పలుకుతుందో చెప్పండి. ఎన్ని రకాల మాటలు అండి? 7 రకాల మాటలు. 7 రకాల మాటలు. మొదటి మాట ఏమండి? విరోధమైన మాట. ఎవరికి? నీ నోరు నీ సహోదరునికి విరోధంగా మాట్లాడుతుందేమో, లేదా నీ నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడుతుందేమో, నీ నోరు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుందేమో, నీ నోరు అహంకారపు మాటలు మాట్లాడుతుందేమో, నీ నోరు నిరర్ధకమైన మాటలు మాట్లాడుతుందేమో, నీ నోరు నిష్ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుతుందేమో, నీ నోరు ఒకవేళ గాలి మాటలు మాట్లాడుతుందేమో. జగత్ సుమ, దేవుడు నీ నోటికి కళ్ళము వేస్తానంటున్నాడు, నీ నోటికి చిక్కము బిగిస్తానంటున్నాడు. మరి ఎన్నడూ మాట్లాడకుండా నీ నోటిని అదుపులో ఉంచుతానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 7 మాటలు చూసాం. ఇంకో 7 మాటలు చూద్దాం. ఈ 7 మాటలు నేను సింపుల్గా ఓ 2-3 నిమిషాలు చెప్పేసి ముగించేస్తాను. మరి ఏమీ మాట్లాడొద్దు అంటున్నారండి. ఏం మాట్లాడమంటారు? ఏమీ మాట్లాడొద్దు అంటున్నారు. ఏం మాట్లాడమంటారు? మాట్లాడకుండా నీవు ఉండగలిగితే అంతకు మించిన గొప్పతనం ఏమీ లేదు. ఇందాక అనుకున్నాం కదా, సైలెన్స్ ఇస్ గోల్డ్. అంతకు మించిన గొప్పతనం. ఒకవేళ నువ్వు మాట్లాడకుండా ఉండలేవు, అయితే ఏం మాట్లాడాలో 7 విషయాలు మీకు చెప్పేసి ముగించేస్తాను. ఏం మాట్లాడాలంటే సామెతలు 15:23 అంటాడు, సమయోచితమైనటువంటి మాటలు మనోహరమైనవి. సమయోచితమైన అంటే ఏ సమయానికి ఏం మాట్లాడాలో తెలిసి మాట్లాడడం. సమయోచితమైన మాటలంటే దీనినే ఆ చిత్రమైనటువంటి ఆ వెండి పల్లెములో పండ్లను పోలి ఉన్నాయని అదే సామెతల గ్రంథంలో 25:11 చెప్తాడు. చదవవసరం లేదు. కనుక ఏం మాట్లాడాలంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడు. అన్నెసరీగా మాట్లాడు. అన్నెసరీగా మాట్లాడితే ఎదుటి వరకు ఏమైపోతావు? నువ్వు లోకువైపోతావు. కనుక సమయానికి తగిన మాటలు, సమయానికి తగినటువంటి ఆ వచనాలు అలా పలికి నువ్వు వదిలే, నీ విలువ పెరుగుతుంది. దేవుని ఎదుట నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు. మరి ఏం మాట్లాడాలండి అంటే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలను. ప్రతివాడు కూడా ఒకవేళ మాట్లాడాల్సి వస్తే, మాట్లాడకపోవడం చాలా మంచిది, మాట్లాడాల్సి వస్తే సమయానికి తగిన మాట మాట్లాడు. మాట్లాడాల్సి వస్తే సత్యము మాత్రమే మాట్లాడు. అలాగట కదా ఎలాగట కదా అంటే దేవుడు నాలుక నోరు అన్ని కట్టేసి పెడతాడు. అలాగట కదా ఎలాగట కదా అంటే అది నీ జీవితానికి చాలా ప్రమాదము తీసుకొస్తుంది. కనుక ఒకవేళ తప్పక మాట్లాడాలంటే సత్యాన్ని మాట్లాడు, నిజం మాట్లాడు, వాస్తవికతను నీవు స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నించు. ఇక 3వది అపోస్తలుల కార్యముల గ్రంథము
26-25 వచనం, 26-25 వచనం, 3వ మాటలు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే స్వస్థ బుద్ధి గల మాటలు మాట్లాడాలి. ఎవరు అన్నారు? స్వస్థ బుద్ధి గల మాట్లాడితే స్వస్థత రావాలండి అన్నట్టు. స్వస్థ బుద్ధి గల మాట్లాడితే స్వస్థత వచ్చేలా మాట్లాడాలన్నాడట. స్వస్థ బుద్ధి గల మాటలంటే అలా కాదు, డిగ్నిఫైడ్గా మాట్లాడమను, హుందాగా మాట్లాడడం. ఒకవేళ నువ్వు మాట్లాడాల్సి వస్తే హుందాగా, నీ స్థాయికి దేవుడు నీకు ఇచ్చిన కృపకు తగినట్టుగా డిగ్నిఫైడ్గా మాట్లాడు. నీ మాట ఎలా ఉండాలంటే చాలా హుందాగా ఉండాలి, దేవునికి మహిమ కలిగించేదిగా ఉండాలి, నీకు గౌరవాన్ని తెచ్చేదిగా ఉండాలి, సోబర్నెస్ అంట. ఇక 4వదిగా మాట్లాడాల్సి వస్తే యోబు 42:7 ఒక మాట దేవుడు యోబు యొక్క స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. మీరు నా సేవకుడైన యోబు పలికినట్లు నా దృష్టికి యుక్తముగా మాట్లాడేది. నువ్వు మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడాలండి? యుక్తముగా అంటే సరిగా, రైట్ వర్డ్స్ మాట్లాడాలి. నువ్వు మాట్లాడాల్సి వస్తే కనుక నువ్వు సరిగా మాట్లాడు. వంకరగా మాట్లాడము, వెకిలిగా మాట్లాడము, దానివల్ల నీ పరువు తీసుకోవడం తప్ప ఎదటి వారి పరువు ఏమి కూడా పోదు. కనుక నువ్వు మాట్లాడాల్సి వస్తే యుక్తంగా మాట్లాడు. ఇక 5వది లూకా 4:22, లూకా 4:22. 5వది, నువ్వు మాట్లాడాల్సి వస్తే నీ మాట ఎలా ఉండాలో తెలుసా? దయతో కూడి ఉండాలి. దయ కలిగినటువంటి మాటలు మాట్లాడు. నీ మాటలలో ఎదుటి వ్యక్తి పట్ల దయ కనిపించాలి, కనికరం కనిపించాలి, ప్రేమ కనిపించాలి. ప్రేమపూర్వకమైనటువంటి ఆ సత్యాన్ని నువ్వు మాట్లాడగలగాలి. ఇక 6వ మాటలు నువ్వు మాట్లాడాల్సి వస్తే, నీ నోరు మాట్లాడాల్సి వస్తే యోబు 6:25 యథార్థముగా మాట్లాడు. నువ్వు మాట్లాడాల్సి వస్తే యథార్థముగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. అది ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టినా పర్లేదు, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టినా పర్లేదు, కానీ నీ మాట ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? యథార్థత కలిగి మాట్లాడాలి. అలాగే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో, సహోదరులారా మీరు ఏకభావముతో మాట్లాడవాలని కోరుచున్నాను. ఒకవేళ నీవు మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడాలంటే నీ మాటలో ఐక్యత అనేది ఉండాలండి. ఒక 10 మంది మాట్లాడారనుకోండి, 10 మంది మాట ఎలా ఉండాలి? ఒకే మాటగా ఉండాలి. 10 మంది 10 మాటలు మాట్లాడుకునేలా ఉండకూడదు. ఇక్కడ ఒక సహవాసంగా ఉన్నాం, ఎవరికి తోచినట్లు వారు తోచడము మనిషి మాట్లాడినట్లు, అందరము ఒకే మాట మాట్లాడడం పరిశుద్ధాత్ముడు మాట్లాడడం. కనుక నీవు మాట్లాడడం అంటూ జరిగితే కనుక నీ మాటలో ఎలా ఉండాలంటే విభేదించే అనుభవం కాకుండా నీ మాటలో ఐక్యత కలిగి ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తాం. 7 విషయాలు చూస్తాం. ఎలా మాట్లాడకూడదో మనం 7 విషయాలు చూస్తాం, ఎలా మాట్లాడాలో మనం 7 విషయాలు చూస్తాం. ఈరోజు నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఎలా మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఎలా మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. చాలామంది తమ మాటలలో హీరోయిజం చూపిస్తూ ఉంటారండి. ఫైనల్లీ వారి దేవుని సన్నిధిలో జీరోలు అయిపోతుంటారు. నీ మాట చేత నీ హీరోయిజం కాదు, కానీ నీ మాట చేత దేవునికి మహిమ, నీ సహోదరునికి ఆదరణ, ఆనందము, నెమ్మది కలగాలి. నీ మాట మాట్లాడితే ఎంత దుఃఖంలో ఉన్నవారైనా ఏమవ్వాలండి? ఆదరించబడాలి. నీ నోరు మాట్లాడితే ఎంత కష్టంలో ఉన్నవారైనా నెమ్మది పొందాలి. అలాంటి మాటలు మన నోరు మాట్లాడడానికి, మన నోటికి వాక్యమని కళ్ళం పెట్టుకుని దేవుని అదుపుకు అధికారానికి మన జీవితాలను అప్పగించుకొని మనము మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది కనుక ఆ మాట నుంచి మనం మరలా తప్పించుకునే అవకాశం లేదు. కనుక మనం మాట్లాడే ప్రతి మాట స్పృహ కలిగి, జ్ఞానము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, వాక్యానుసారంగా విశ్వాసిగా మనం మాట్లాడే వారంగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన మాటలను అదుపులో పెట్టులాగిన పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని మరి ఈ మాటలతో ఫలింపచేయనుగా. ఆమె ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా మీకు వందనాలు. మరి కుమారు నోరు అది రిప్రజెంట్ చేసే మాటను గురించి ఇంత సమయం మేము మాట్లాడుకున్నాం. నిజమేనాయన, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని లోకోక్తి. అలాగే మా మాట అయ్యా మేలుకరంగా ఉంటే మాకు మేలు కలుగుతుంది అన్నది బైబిల్ సూక్తి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేసి మేము ఎలా మాట్లాడకూడదో, మా నోరు ఎలా మాట్లాడకూడదో తెలుసుకున్నాం. మేము మా నోటితో ఏం మాట్లాడాలో కూడా నేర్చుకున్నాం. మేము మా నోటిని మీ చిత్తమునకు అప్పగించి అయ్యా మీ భయము కలిగి, మీ భక్తి కలిగి మేము మాట్లాడగలిగే వారంగా ఉండడానికి సహాయం చేయమని విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.